నమస్తే అండి. నా పేరు చిన్నా అండి. నేను నర్సరావుపేట నుంచి వచ్చాను. నేను గత 10 ఇయర్స్ నుంచి మొబైల్ ఫీల్డ్‌లో ఉన్నాను. ఇప్పటివరకు కూడా ఈ 10 సంవత్సరాల్లో కూడా నేను ఓన్లీ బేసిక్ వర్క్ మాత్రమే చేయగలుగుతాను. అడ్వాన్స్ లెవెల్‌లో ఏది కూడా నేను చేయలేకపోయేవాడిని. వేరే షాపుల దగ్గరికెళ్ళి వాళ్ళ దగ్గర నిలబడి వాళ్ళు 2 డేస్, 3 డేస్ అని చెప్పేసి చాలా ఇబ్బంది పెడతా ఉండేవాళ్ళు. కస్టమర్ కూడా నేను సర్వీస్ సరిగ్గా ఇవ్వలేకపోయాను. ఎక్కడ మంచి ఇన్‌స్టిట్యూట్ ఉంది, ఎక్కడ మంచి ఇన్‌స్టిట్యూట్ ఉందని చెప్పి నేను చాలా సెర్చ్ చేశానండి. చాలా మంది వెళ్ళినోళ్ళని కూడా అడిగాను. చాలా ఇన్‌స్టిట్యూట్‌లు తిరిగారు. తక్కువ ఫీజులో కూడా ఎళ్ళొచ్చారు. కానీ ఎవరు కూడా ఫీల్డ్‌లో నిలబడి సక్సెస్‌ఫుల్‌గా వర్క్ అయినోళ్ళు ఎవరు నాకు కనిపించలేదండి. నేను నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకతను ఇక్కడ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాడని చెప్పి తెలిసిన తర్వాత నేను ఎంక్వైరీ చేశాను. ఇక్కడ గురించి అన్నీ తెలుసుకున్న తర్వాతే నేను ఇన్‌స్టిట్యూట్‌కి రావడం జరిగిందండి. కానీ వచ్చిన తర్వాత నా ఇమాజినేషన్ అంతా మారిపోయిందండి. వచ్చిన ఆలోచనలు చాలా భయపడుతూ వచ్చాను. ఎలా ఉంటది? నేను చేయగలనా లేదా? నాకంత కేపబిలిటీ ఉందా లేదా? నేను చేస్తానో చేయనో నమ్మకం కూడా లేదు నాకు. కానీ ఎప్పుడైతే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యానో మూర్తి సార్ గారు గాని, బుజ్జిగా సార్ గారు గాని చాలా కోఆపరేషన్ ఇచ్చారండి. ఎంత కోఆపరేషన్ అంటే అది మాటలో చెప్పలేనిది. చాలా సపోర్ట్ ఉందండి. మనం ఎలా చేయాలి? మొబైల్ ఫీల్డ్‌లో మనం ఎలా ఉండాలి? కస్టమర్‌తో ఎలా మాట్లాడాలనే విషయం కూడా నేను ఇక్కడ చాలా నేర్చుకున్నానండి. నాకు చాలా హెల్ప్ అయింది. అలాగే మీకు నేర్చుకునే క్రమంలో ఏమన్నా మీరు ట్రబుల్ పడతా ఉంటుంటే, ఏదన్నా చేయలేకపోతే ట్రబుల్ పడతా ఉంటుంటే, ఉన్న మాస్టర్‌లో మీకు స్పెసిఫిక్‌గా అయ్యే వరకు మీకు చెప్తున్నారా లేదండి? అసలు ఆ విషయంలో డౌట్ పడే పని లేదండి. టీచింగ్ చెప్పే విషయంలో మూర్తి సార్ గాని, దగ్గరుండి నేర్పించే విషయంలో బుజ్జి సార్ గాని, ఇద్దరు ఏ విషయంలో కూడా తక్కువ కారండి. ఒకరిని మించినోళ్ళు ఒకళ్ళున్నారండి. నేను ఫస్ట్‌లో చాలా ఇబ్బంది పడ్డానండి. సీపీయూ రివాల్వ్ చేసేటప్పుడు చాలా చాలా ఇబ్బంది పడ్డాను. అసల డ్రాప్ అవుదాం అనుకున్నాను. ఎందుకు ఇంత దూరం వచ్చాము షాప్ మానుకొని, ఫ్యామిలీని వదిలిపెట్టి ఇంత దూరం వచ్చాం. ఏదో లైఫ్‌లో ముందుకెళ్దాం అనుకుని, వర్క్‌లో అప్‌డేట్ అవుదాం అనుకోని ఆశపడి వచ్చాము. చేయలేకపోతున్నానని చెప్పేసి డిసప్పాయింట్ అయిన క్షణంలో బుజ్జి సార్ దగ్గరుండి కూర్చోబెట్టి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని ఎంత ఓర్పుగా చెప్పారంటే, అంత ఓర్పు ఎవరు నేర్పించలేరు కూడా. నేను ఎక్కడ కూడా వినలేదు, చూడలేదు కూడా. చాలా బాగా నేర్పించారండి. స్కెమాటిక్స్ కానీ, ట్రబుల్ షూట్ కానీ, ఐసీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయటం గానీ, థియరీస్ గానీ, ప్రాక్టీస్ కానీ, డెడ్ బోర్డ్‌ల మీద ముందు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే మేము స్పీడ్‌గా చేయగలిగామో, ఆన్ బోర్డ్ ఇచ్చినప్పుడు కూడా అదే విధంగా స్పీడ్‌గా మేము చేయగలిగామండి. ఇంత సత్తా, ఇంత కేపబిలిటీ మాకుందని మాకు కూడా తెలీదు. ఇన్‌స్టిట్యూట్‌లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నేర్పించారండి. ఏ ఒక్కరికి కూడా తక్కువ చేయకుండా చాలా బాగా నేర్పించారు. మేము చాలా నేర్చుకున్నామండి. ఎంబీటీ ఇన్‌స్టిట్యూట్ ద్వారా మా లైఫ్‌లో మేము చాలా సెటిల్ అవుతాం నమ్మకం ఉంది.